పట్టెసీమను ఒట్టిసీమగా హేళన చేశారు వైకాపా పాలకులు. గత ఏడాది తప్ప అంతకుముందు 4 ఏళ్లు పట్టెసీమను అటకెక్కించారు. కృష్ణానదిలో నీరు లేక తాగడానికి సాగుకు కటకటలాడాల్సి వచ్చింది. కాగా ముందు చూపు ప్రాజెక్టుల ప్రయోజనాలు తెలిసిన ప్రస్తుత పాలకులు మళ్లీ పట్టిసీమకు జీవం పోశారు. గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ కృష్ణా డెల్టాకు చేరుకుంది. రైతన్నకు పట్టెడన్నం పెట్టే పట్టిసీమ ప్రాజెక్టు గురించి మనము తెలుసుకుందాం. గోదావరి కుడిగట్టుపై పట్టిసం వద్ద నిర్మితమైన ప్రాజెక్టే పట్టిసీమ. ఈ సాగునీటి ప్రాజెక్టును తాత్కాలిక ప్రాతిపదికన కట్టిన పోలవరం కుడి కాలువ ద్వారా ఏడాదికి 80 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు పంపగల సామర్థ్యం దీని సొంతం. ఏడాదిలోపే నిర్మాణాన్ని పూర్తి చేసుకుని డెల్టా ప్రాంతానికి నీరందించిన తొలి ప్రాజెక్టు ఇదే. తీవ్రమైన కరువు పరిస్థితుల్లో కృష్ణా డెల్టాను ఆదుకుని దాదాపు 8,000 కోట్ల రూపాయల విలువైన పంటల్ని కాపాడటంతో పాటు 3 జిల్లాల ప్రజల దాహార్తిని కూడా తీర్చింది. పోలవరం నిర్మాణానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ఈ తాత్కాలిక ప్రాజెక్టు అద్భుత విజయం సాధించింది. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని రైతులు కనీ విని ఎరుగని రీతిలో పంటలు పండించగలిగారు. పట్టిసీమ ప్రాజెక్టు వద్ద 24 పంపులను ఏర్పాటు చేశారు. 1,360 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో కలుస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరడం ద్వారా కృష్ణా డెల్టాలో తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. 2015 మార్చి 29న శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు కేవలం 11 నెలల్లోనే పూర్తయింది. వేగంగా పూర్తయిన సాగునీటి ప్రాజెక్టుల్లో ఆసియాలోనే మొదటి స్థానంలో నిలిచింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ స్థానం సాధించింది. వాస్తవానికి శంకుస్థాపన జరిగిన 6 నెలల్లోనే తొలి పంపు పనిచేయడం ప్రారంభమైంది. 2015 ఆగస్టు 15న ఈ ప్రాజెక్టులోని తొలి పంపును స్విచ్ ఆన్ చేసి నీటిని పోలవరం కుడి కాలువలోకి ఎత్తిపోశారు. 7 రోజుల అనంతరం ఈ నీరు 174 కిలోమీటర్ల మేర ప్రయాణించి పశ్చిమ గోదావరి జిల్లాను దాటి కృష్ణా భూభాగంలోనికి తొలిసారి అడుగుపెట్టింది. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టిసీమ ప్రాజెక్టు ప్రాధాన్యం పెరిగింది. తాజాగా ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘం ఫెర్రీ ఘాట్ వద్ద కృష్ణా నదిలోకి ప్రవేశించిన గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. పట్టలేని సంతోషంతో ప్రభుత్వ పెద్దలంతా జలహారతి పట్టారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. పూలు, పసుపు, కుంకుమలతో హారతులిచ్చి స్వాగతం పలికారు. ఎర్రటి జేగురు రంగునీళ్లతో గోదారి, నల్లని ఛాయ కలిగిన కృష్ణమ్మతో సంగమించినప్పుడు ఆ ప్రాంతమంతా చిత్రమైన శోభతో వెల్లివిరిసింది. పట్టిసీమ ప్రయోజనాలను ముందే గ్రహించిన చంద్రబాబు దీక్షా దక్షతకు, ముందు చూపుకు ఇది నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్ కితాబిచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంతో లోపుగా ఆ గోదావరి జలాలను కృష్ణాకు డెల్టాకు అందించడం ద్వారా స్థిరీకరణ చేయడంతో పాటుగా కృష్ణాకి ఇచ్చినటువంటి వాటర్ ద్వారా రేపు శ్రీశైలంలో ఆ బ్యాక్ వాటర్ నటు ఏదైతే రాయలసీమకు పంపించడం ద్వారా, పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఏదైతే ఏలేరు రిజర్వాయర్ కి తీసుకుని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ కి, అదేవిధంగా విశాఖకి త్రాగునీరుకి అందించేటువంటి విధంగా ఆ రోజు 1,300 కోట్ల రూపాయలు మనం పట్టిసీమకు వెచ్చిస్తే 4 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా యావరేజ్ ని కృష్ణా డెల్టాకు 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతో పాటు దగ్గర 30 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఏదైతే పట్టిసీమను ఆయన రూపకల్పన చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి ఆ రోజు ఎద్దేవా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, తెలుగు జాతికి కూడా ఈవేళ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. కృష్ణా గోదావరి ఇంత చక్కగా నదులు అనుసంధానం చేసిన చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 రాష్ట్రం మీద ఎన్నో కలలు కన్నారు. ఈ అరాచక ప్రభుత్వం వచ్చి ఆయన చేసిన అన్నిటినీ కూడా వ్యర్థంగా ఉంచింది. వాళ్ళ మళ్లీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కృష్ణా డెల్టాకి సాగునీటి, మంచినీటి కింద వదలటం మనందరూ అదృష్టం.
పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు మొత్తం 24 మోటార్లు పంపులతో ఒకే మారు 8,500 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువలోకి ఎత్తిపోయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఒక్కో మోటారు 6,300 హార్స్ పవర్ శక్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ మోటార్లన్నీ 110 రోజుల వరద సమయంలోనే 80 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. పోలవరం కుడి కాలువ ద్వారా వచ్చిన నీటిని పొలాల్లోకి మోటార్ల ద్వారా తోడుకుని ఎకరాకు 40 నుంచి 50 బస్తాల వరిని గతంలో రైతులు పండించగలిగారు. అదే సమయంలో తమ ప్రాంతంలోని చెరువులను కూడా నింపుకోవడం ద్వారా భూగర్భ జలాలు విస్తృతంగా పెరిగాయి. కృష్ణా డెల్టాను, పశ్చిమ గోదావరి జిల్లాను ఆపద సమయంలో ఈ ప్రాజెక్టు ఆదుకుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాం నుంచి చుక్క నీరు కూడా దిగువకు విడుదల కాక వరుణుడు కరుణించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో ఆపన్న హస్తం అందించింది. నదికి వరద వచ్చే సమయంలో ఈ నీటిని తోడిపోసేలా నిరంతరం ఈ పంపులు పనిచేస్తాయి. ఇప్పటికే సాగునీరు, తాగునీరు కరువై అల్లాడుతున్న ప్రజలకు గోదావరి జలాలను తీసుకురావడం గొప్ప విషయమని ప్రజాప్రతినిధులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎక్కడ నీరు లేని పరిస్థితి. మంచినీళ్ళు ఆల్రెడీ గుడివాడ మున్సిపాలిటీలో అయితే 2 రోజులకు ఒకసారి అని చెప్పి అనౌన్స్ చేశాం. 15వ తారీఖు దాటితే మా పరిస్థితి ఏంటనేది టెన్షన్ గా ఉంది. అలాంటి పరిస్థితిలో 2 రోజులకు ఒకసారి వాటర్ అని చెప్పి నేను రీసెంట్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. వెంటనే రియాక్ట్ అయ్యి మనకి ఈ పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి మాకు ఇప్పుడే దాహార్ తీరినట్టుంది. యాక్చువల్లీ చూస్తుంటేనే మాకు కొంచెం గొంతు తడిసినట్టు అనే పరిస్థితిలో ఉన్నాం. ఈ నదుల అనుసంధానం వలన చెరువులు నింపి చాలా మెట్ట ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలైనవి. గత ప్రభుత్వం వచ్చినప్పుడు దీన్ని సరిగ్గా నిర్వహించక చాలా రైతులు ఇబ్బంది పడ్డారు. మళ్లీ ఈ నదుల అనుసంధానం వలన పూర్వ వైభవం వస్తుందని కృష్ణా డెల్టా భూములన్నీ కూడా సస్యశ్యామలుగా పండుతాయని మెట్ట ప్రాంతం అంతా కూడా ఈ నీరుని వినియోగించుకుని పంటలు పూర్వకళ సంతరించుకుంది. గోదావరి జలాలు కృష్ణా డెల్టాను స్థిరీకరించడంతో పాటు తాగునీటిని అందించనున్నాయి. భూగర్భ జలాలు పెరిగే అవకాశముంది.